బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో మద్యం బాటిళ్లు హల్చల్ చేస్తున్నాయి. కోఆపరేటివ్ బ్యాంకును బ్యాంకు డైరెక్టర్ మద్యం సేవించి బార్గా మార్చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్ బ్యాంకు లోపల ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారని, అందులో అనుచరులతో కలిసి మద్యం సేవించేవారని బ్యాంకు ఉద్యోగులు వాపోతున్నారు. బ్యాంకులో మందు తాగడానికి ఆ రూమ్ నిండా మద్యం బాటిల్ ఉన్న వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోన్ రికవరీలో సిబ్బంది దారుణంగా ప్రవర్తించారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో మద్యం సీసాలు బయటపడడంపై ఉన్నతాధికారులకు పలువురు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అప్పట్లో వైసీపీ ప్రభుత్వ అండతోనే బ్యాంక్ వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు రెచ్చిపోయారని కొందరు ఆరోపిస్తున్నారు. బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో మద్యం బాటిళ్లు హల్చల్ చేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరి తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఏమన్నారు? తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు గతంలో ఏ విధంగా ఉందో ఆ వీడియోస్ కొన్ని అందులో పనిచేస్తున్న సిబ్బంది బయట పెట్టారు. ఎన్నికలకు సమయంలో ఎన్నికల కార్యాలయంలాగా మారిపోయిందని, ముఖ్యంగా అందులో ఏదైతే వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్ కు సంబంధించిన గదిని మనం చూడవచ్చు. అందులో మద్యం బాటిల్స్ తో పాటు మద్యానికి స్టఫ్ కూడా అక్కడ ఉన్నది మనకు కనిపిస్తుంది. అది చెత్త ఏదైతే డస్ట్బిన్ లో ఉన్న బాక్స్ లో మొత్తం మద్యం బాటిల్స్ కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో అక్కడి నుంచే వారు వ్యవహారాలు నడిపారు. దీంతో పాటు పెద్ద ఎత్తున కోఆపరేటివ్ బ్యాంక్ పైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అందులో పనిచేస్తున్న సిబ్బంది తమను ఏ విధంగా వేధించిండేదని చెప్పడమే కాకుండా వారి పనితీరుకు సంబంధించిన ఈ విజువల్స్ ను అందులో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దీంతో ఈ విజువల్స్ వైరల్ గా మారిపోయినాయి. పవిత్రమైన బ్యాంక్ లో ఈ విధమైన మద్యం బాటిల్స్ తో ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఇక్కడే అన్ని వ్యవహారాలు నడిపారని, దీనికి సంబంధించిన విజువల్స్ ఇవని వారు బయట పెట్టడం జరిగింది. మొత్తం మీద ఇది తిరుపతి వ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. 100 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన తిరుపతి టౌన్ బ్యాంకు, కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో ఈ విధంగా పాలకులు ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని తిరుపతి వాసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఏదైతే ఖాతాదారుల వద్ద నుంచి లోన్ రికవరీ సమయంలో కూడా చాలా ఇబ్బంది కలగజేశారని, దీంతో పాటు ఉద్యోగుల పట్ల నిరంతరం వేధించడమే జరిగిందని, అంతేకాకుండా ప్రైవేటు వాహనానికి డ్రైవర్ ను కూడా పెట్టుకొని దానికి సంబంధించిన జీతాన్ని బ్యాంకు ఖాతా నుంచి జమ చేయడం కూడా జరిగిందని, ఈ విషయాల్లో వెంటనే విచారణ చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. దీంతో పాటు ఏదైతే ఈ మద్యం బాటిల్లో దానికి సంబంధించి వెంటనే విచారణ చేయాలి, దీనికి సంబంధించిన చైర్మన్ గాని, వైస్ చైర్మన్ గాని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ దామోదర్.